ఊళ్ళోకి దయ్యం వచ్చింది. దాంతో జనం పొలాల్లోకి వచ్చి పడ్డారు. ఇళ్లకి తాళాలు పడ్డాయి. జనంలో ఉన్న భయాన్ని, నమ్మకాల్ని అడ్డుపెట్టుకుని వసూలు రాజాలేమో చెలరేగిపోతున్నారు. పాలమూరు జిల్లాలో జరిగిపోతోంది ఈ అరాచకం. దయ్యం పేరుతో జనాన్ని పీకు తినే అసలైన దయ్యాలు ఊళ్ళో తిరుగుతున్నాయి. అమాయకులైన జనం మాత్రం ఇళ్లకు తాళాలు వేసి బిక్కుబిక్కుమంటూ పొలాల్లో కాలం గడుపుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం నిర్వెన్ గ్రామంలో దేవరగుడి ఉంది. ఈ గుళ్ళోకి దయ్యం వచ్చిందని, స్థానిక మహిళ పూనకంలో ఈ విషయం చెప్పిందని కొందరు కేటుగాళ్లు బాగా ప్రచారం చేశారు. జనమంతా ఖాళీ చేసి బయటకు వెళితే తాము మంత్రగాళ్లని పిలిచి దయ్యాన్ని వదిలిస్తామని, ఆ ఖర్చంతా చందాల రూపంలో ఊరి జనమే పెట్టుకోవాలని నమ్మబలికారు. ఊళ్ళోకి వెళ్లే దారులన్నిటినీ ముళ్లకంపతో మూసేశారు. మంత్రగాళ్ల పేరుతో చందాలు వసూలు చేయాలన్న పన్నాగం అర్థం కాని ఊరి జనం మాత్రం తట్టాబుట్టా సర్దేసుకుని ఊరి బయట పడిగాపులు పడుతున్నారు. ఊళ్ళో ఏదో దయ్యము అది ఉందని మూఢనమ్మకాల వల్ల ఊరోళ్ళందరూ ఇట్లా ఊరి నుంచి బయటికి వెళ్ళిపోతే ఇట్లా మౌరికి మంచి జరుగుతుంది, అది జరుగుతుందని అందరు ఊరి నుంచి బయటికి పంపించిండ్రు. ఊళ్ళో ఏదో పూజలు చేస్తుండ్రు. ఇంకా వాళ్ళ ఒకరి మీద కన్ను ఉందంట, వాళ్ళకు దయ్యం వాళ్ళు తెచ్చినని. ఇంకా వాళ్ళను తిట్టుకుంటూ అవి చేసుకుంటున్నారు. అది ఇట్లా ఊరి నుంచి బయటికి వెళ్ళిపోతే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది చెప్తారు. మంత్రగాళ్ళ దొరికొచ్చిండ్రు వాళ్ళు. మాయగాళ్ల మాటలు నమ్మి వారం రోజుల నుంచి జనం భయపడిపోతున్నా అధికారులు ఎంతవరకు స్పందించలేదు. నిర్వేను వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎప్పటికైనా స్పందించి గ్రామస్తుల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.